హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన హిందూ సాంప్రదాయాల్లో తులసి మొక్కకి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. కానీ చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఆదివారం తులసి మొక్కని తాకవచ్చా? ఈ వీడియోలో ఆదివారం తులసి మొక్కని తాకకూడదు అని చెప్పడానికి ఉన్న ఆధ్యాత్మిక కారణాలు, శాస్త్రీయ కారణాలు, ఇంకా సాంప్రదాయ విశ్వాసాలు అన్నిటి గురించి నాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేశాను. ఆధ్యాత్మిక కారణాలు చూస్తే ఆదివారం అనేది సూర్య భగవానుడికి అంకితం చేసిన రోజు. తులసీదేవి మాత్రం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైనది కాబట్టి ఆదివారం విష్ణు పూజ కంటే సూర్యారాధనకు ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఆ రోజున తులసిని కొయ్యడం లేదా తాకడం మంచిది కాదు అని పెద్దలు చెప్తారు. మరొక విశ్వాసం ప్రకారం ఆదివారం తులసీదేవి విశ్రాంతి తీసుకుంటుంది అని చెప్పబడుతుంది. ఇంకా సైంటిఫిక్ రీజన్ చూస్తే ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు. వారానికి ఒక రోజు మొక్కలు తాకకుండా వదిలితే అది ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే ఆదివారం ఉదయం సూర్యకిరణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు కొయ్యడం మంచిది కాదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా సాంప్రదాయ విశ్వాసానికి వస్తే మన పూర్వీకులు ప్రతి విషయాన్ని ఒక నియమంగా మనకు అందించారు. ఆదివారం తులసి మొక్కను తాగితే పూజా ఫలితం తగ్గుతుంది అని కొన్ని కుటుంబాల్లో నమ్మకం ఉంటుంది. వ్రతాలు, పూజలు చేసే వాళ్ళైతే ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఇవి తప్పనిసరి నియమాలు ఏమి కాదు, భక్తి, శ్రద్ధ, నమ్మకం ముఖ్యమైనవి. ఇంకా చెప్పాలి అంటే తులసి మొక్క ఉన్న పరిసర ప్రాంతాల్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. తులసి ఇతర పూలలా కాదు, తులసి ఆకులు కోసిన తర్వాత కూడా చాలా టైం ఫ్రెష్ గానే ఉంటాయి. తులసి మొక్క పగలు, రాత్రి ఆక్సిజన్ విడుదల చేసే అరుదైన మొక్కల్లో ఒకటి. అందుకే ఇంటి దగ్గర ఉంచడం ఆరోగ్యానికి మంచిది. తులసి ఆకులు వేసిన నీటిని తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ బలపడుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది. ఎవ్రీడే తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల మనసుకు ప్రశాంతంగా మారి స్ట్రెస్ తగ్గుతుంది. విష్ణు, కృష్ణ పూజల్లో తులసి లేకపోతే పూజా ఫలితం సంపూర్ణం కాదని నమ్మకం. తులసి నుండి విడుదలయ్యే సుగంధ వాయువులు బ్యాక్టీరియాను తగ్గిస్తాయని ఆయుర్వేదం చెప్తుంది. పురాణాల ప్రకారం తులసి ఉన్న ఇంట్లోకి యముడు కూడా రాడని ఒక నమ్మకం. మామూలుగా తులసిలో 3 రకాలుంటాయి: రామ తులసి, కృష్ణ తులసి, వన తులసి. రామ తులసి ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇంకా జలుబు, దగ్గు, జ్వరం తగ్గడానికి వాడతారు. పూజలకు ఎక్కువగా వాడతారు. కృష్ణ తులసి వచ్చేసి థిక్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వన తులసి అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా వాడతారు. ఆయుర్వేదంలో తులసిని ఎలెక్సర్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు. తులసి వల్ల లాభాలు ఏంటంటే జలుబు తగ్గుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బ్లడ్ ని క్లీన్ చేస్తుంది, చర్మ సమస్యలు తగ్గుతాయి. తులసి వల్ల మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. తులసి స్మెల్ మనకి నర్వస్ సిస్టమ్ ని క్లీన్ చేస్తుంది, డిప్రెషన్ తగ్గుతుంది, ఇంకా ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది, బ్యాక్టీరియా, వైరస్ ని తగ్గిస్తుంది, ఇంటి చుట్టూ పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. తులసి అనేది ఒక నమ్మకం మాత్రమే కాదు, మన జీవితానికి ఆరోగ్యం, శాంతి, భక్తినిచ్చే ఒక దైవ స్వరూపం. సాంప్రదాయాన్ని గౌరవిద్దాం, దాని వెనుకున్న అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.